పచ్చిమిర్చి కొనుకొచ్చుకొని ఇట్లనే తొడిమల పెట్టద్దండి. తొడిమలు తీసి ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయండి. తొడిమలు పెడితే ఆ పదనకు తొడిమంతా మురిగి మిరపకాయ ఖరాబ్ అవుతుంది. ఎప్పుడైనా కూడా నేను తొడిమలు తీసి జాలి కవర్లో పెడతానండి. కవర్ కూడా చూపిస్తా వేసినాక తొడిమలు మొత్తం తీసుడు అయినాక తొడిమలు తీసుకుంటాను. ఇట్లా మొత్తం తొడిమలు తీసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా అస్సలు ఖరాబు కావు మిరపకాయలు. చూడండి, అన్ని తొడిమలు తీసి జాలి కవర్లు ఇప్పుడు అమ్మస్తున్నాయి. ఈ జాలి కవర్లలో పెట్టి చిప్పిగ్గి అండ పెడతా. ఇక ఖరాబ్ అయినవి తీసిన ఖరాబ్ అయినవి అండ వేయద్దు. ఖరాబ్ అయినవి వేస్తే ఈ ఖరాబ్ అయిన దాంతో ఇంకొకటి ఖరాబ్ అవుతుంది. అందుకని ఖరాబ్ అయినవి అన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు వండుకునే కూరల్లో మాత్రం వాడుకోవాలి. ఇవి ఇట్లా తీసి పెడితే ఫ్రెష్గా ఉంటాయండి. జిప్పు ఉన్నది, జిప్పికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ పదన రాదు, ఫ్రెష్గా ఉంటాయి. 15 రోజులు నెల అయినా కూడా ఇట్లనే ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడైనా నేను కిలో తెస్తా, ఎందుకంటే కిలో తెస్తే కొంచెం 10 రూపాయలు తక్కువ వస్తాయి కదా. అందుకని పావు కిలో తీసుకుంటే రేటు, అరకిలో తీసుకుంటే రేటు, కిలో తీసుకుంటే రేటు. అందుకని ఎప్పుడైనా కిలో తీసుకొస్తా. కిలో తీసుకొచ్చి తొడిమలు తీసి ఇట్లా భద్రపరుస్తా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు 15 రోజుల దాకా ఇవి ఇట్టనే ఉంటాయండి తాజాగా. మీరు కూడా ఎప్పుడన్నా ఇటువంటి జాలీలు ఇప్పుడు ఇండ్లకి అమ్మస్తున్నాయండి. ఇవి నేను కొని 10 సంవత్సరాలు అవుతుంది. ఖరాబ్ ఏం కాలే, మంచిగా ఉన్నాయి. ఎప్పుడన్నా మాసిపోయినట్టు అయితే ఇంత సబ్బెట్టి పిండుతా. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మిరపకాయలు ఫ్రెష్గా ఉంటాయి. కొనండి. ఎవరన్నా కొననోళ్ళు ఉంటే, చాలామంది కొనుక్కొనే ఉన్నారు కానీ ఎవరన్నా కొననోళ్ళు ఉంటే కొనండి. నేను ఈ మిరపకాయలు ఇట్లా చేసుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.